చేసాం మేము ఇలాగా. చాలా గట్టిగా గాలేసింది. ఇప్పుడంతా ఒక్క నిమిషంలో పెద్ద తుఫాన్‌లా మారిపోయింది. ఇలా ఏసాం మేము. ఇది మా క్యాంపింగ్ ఓపెన్ గానే ఉన్నాం. మరి చూడాలి ఈరోజు ఏమవుతుంది ఏంటన్నది. ఏదో సౌండ్ వచ్చింది ఫ్రెండ్స్, మనకి చెట్టు దగ్గర ఏదో వచ్చినట్టు. హాయ్ ఫ్రెండ్స్, టైం అయితే చూపిస్తారు మీకు, చూసుకోవచ్చు. మనకి టైం ఎగ్జాక్ట్ గా మనకి 12:10 అవుతుంది నైట్. చూసుకోవచ్చు ప్లేస్ అయితే ఎలా ఉందో. మొత్తం అంతా చేయడం ఫుల్గా గాలి అయితే వచ్చేస్తుంది. అసలు మనకి ఇక్కడ అవ్వట్లేదు, ఫుల్గా మనకి గాలి అయితే వస్తుంది. గాలి రావడం వల్ల ఎగిరిపోతుంది. చూడాలి గాలి అసలు కూడా. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే ఈరోజు క్యాంపింగ్ అయినాకైతే స్టార్ట్ అయిపోయాం. వెళ్ళబోయే ప్లేస్ అది చాలా బాగుంటుంది, చాలా ప్లేస్లా ఉంటుంది చెప్పారు. అయితే అక్కడైతే నైట్ అది ఉండకూడదని చెప్పారు. సౌండ్లు అవి పడతాయి మీకు, ఇలాగ చాలా భయంకరంగా ఉంటుంది ప్లేస్ అని చెప్పారు. అయితే ఈరోజు అక్కడే క్యాంపింగ్ అయితే అయిపోతున్నాం. రోజుకి వెళ్ళి ప్లేస్ అది చాలా బాగుంటుంది. మనం కొండవారు అంటే రోడ్డు అది ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఈ రోడ్డు ఏమో నేను మా బ్రదర్ అయితే వెళ్తున్నాము. ప్లేస్ అయితే కొండవరం అంటే రోడ్డు అది ఉంటుంది, దాని పక్కనే చెరువు ఉంటుంది, దాని పక్కనే ఇంకో కొండ కూడా ఉంటుంది. క్లైమేట్ ఇగో ఆ కొండవరం అంటే మనం వెళ్తాము, చుట్టూ తిరిగి వెళ్తాము. ప్లేస్ అది భలే ఉంటుంది. చూడండి ప్లేస్ అది చాలా బాగుంటుంది చూడడానికి కూడా. అదే రోడ్డు అంటే అలా వెళ్తుంటే లొకేషన్ చూసుకుంటూ వెళ్తుంటే భలే ఉంటుందండి ప్లేస్. ఇదిగోండి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. పక్క రోడ్డు, అదిగోండి చెరువు, దాని పక్కనే కొండ ఉంటుందండి. ఈ ప్లేస్ అయితే చూడడం చాలా బాగుంటుంది. రోడ్డు అది, చెరువు అది, లొకేషన్ చాలా బాగుంటుంది. ఇదిగోండి ప్లేస్కి అయితే మనం ఇలాగే వెళ్ళాలా, చిన్న బాటల నుంచి వెళ్ళాలా. ప్లేస్ అది ఎలా ఉంది, ఇంకా లోనికి వెళ్ళి కొద్ది ఇంకా భయంగా ఉంటుంది. ఇదిగోండి ఈవినింగ్ టైంలో అయితే ఎలా ఉంది, కూడా అయితే భయంకరంగా ఉంటుంది ప్లేస్ అయితే. అలా కూడా చెట్టు చిన్న బాట ఉంటుంది అంతే, బాట నుంచి వెళ్ళాలా. ఇదైతే కాలువ ఉంది కదండి, ఇది వర్షం పడితే ఇక్కడ కాలువ పారుతుంది. ఇక్కడైతే మరీ కష్టంగా ఉంటుంది వెళ్ళడానికి కూడా. నాకుడైతే బాగా ట్రై చేస్తాడు. ప్లేస్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది కాబట్టి నైట్ టైం అసలు వెళ్ళా మీరు నుంచి ఎలా వెళ్ళాలా. సరే తోటలు అవి ఉన్నాయి, ఈ తోటలో నుంచి చిన్న బాటని కాలువ, ఇటు పక్క చిన్న గొట్టు మీద రోడ్డు ఉంది వెళ్ళడానికి. చూద్దాం నైట్ అంతా అక్కడ ప్లేస్కి వెళ్ళి మనం నైట్ అంతా స్టే చేద్దాం. నైట్ చూద్దాం. ప్లేస్ అయితే హర్రర్ ప్లేస్లో ఉంటుంది మనకి. వెల్కమ్ టు బొమ్మరిల్లు బాయ్స్. మేమైతే ఈరోజు అయితే క్యాంపింగ్ అయినాకైతే మంచి ప్లేస్కి అయితే వచ్చామండి. చూసుకోవచ్చు వెనకాల అడవి, దాని వెనకాల అయితే కొండ అయితే ఉంది. మనకి ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ కూడా ఉంది.
దాని వెనకాలే అడవి మనకి చుట్టూను. ఈ రోజు అయితే వెరైటీగా చేయబోతున్నాయి. ఇక్కడ అయితే మనకి చెప్పారు కొంతమంది, ఇక్కడ ప్లేస్ దగ్గర అయితే నైట్ అయితే ఉండొద్దు, ఈ సౌండ్లు అయితే వినబడతాయి, ఇది కొద్దిగా డేంజరస్ గా ఉంటది అని చెప్పారు. అయినా మనం డేట్ చేసి కొంచెం క్యాంపింగ్ అయితే వేస్తున్నాం. ప్లేస్ ఇదంతా చాలా నీట్ గా ఉంది. ప్లస్ కొంచెం హైట్ లో ఉన్నాం మేము. ఇది చూస్తే కాలువ అది ఉంది. ప్లస్ ఈ కొండ అడవి అది దగ్గరలో ఉంది. అయితే ఇక్కడ క్యాంపింగ్ చేస్తాం నైట్ మొత్తం. కాకపోతే ఈరోజు స్పెషల్ ఏంటంటే మనం కొండ బిర్యానీ ప్లాన్ చేస్తాం. చూపిస్తాను మీకు, అది కూడా ఎలా వండుతాం ఏంటనే చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, మనం అయితే ఇప్పుడైతే టెంట్ అయితే ఈ ప్లేస్ లో వేసుకోబోతున్నాం. చూసుకున్న ప్లేస్ అది బాగుంది, కాకపోతే బేబీగా అయితే టెంట్ వేసుకోవచ్చు. చూసుకుంటే వర్షం కూడా పడేలా ఉంది. మనం టెంట్ అది వేసుకున్న తర్వాత చుట్టూ ప్లేస్ అది చూపిస్తాం. ఇదిగోండి టెంట్ అయితే వేస్తాం మేము. చూసుకొని వర్షం పడేలా ఉంది. ఇదిగోండి చుట్టూ చూడండి, వర్షం పడేలా ఉంది. మబ్బులు అయ్యి చూసుకోవచ్చు, వర్షం అయితే గట్టిగా పడేలా ఉంది మనకి వర్షం. ఇదిగోండి మబ్బులు అయ్యినే. ఇదిగోండి ఆల్రెడీ అటు సైడ్ పడుతుంది వర్షం, మీకు కనిపిస్తుందా లేదా? గాలి అది అసలు మన టెంట్ అయితే అక్కడ వేసాం. అదిగండి కొండ అదిని ప్లేస్ అదిని. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, మనం బేబీగా వేసుకున్నాం టెంట్. ఇంకా మనం అయితే కొండ బిర్యానీ అయితే చేస్తాం, చూపిస్తాను అది. వర్షం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, కనిపిస్తుందా లేదా వీడియోలని. చేసాం మేము ఇలాగా. చాలా గట్టిగా గాలి వేసింది, ఇప్పుడు అంతా ఒక్క నిమిషంలో పెద్ద తుఫాన్లా మారిపోయింది. ఎలా వేసాం మేము. అండి మాకైతే ఇప్పుడు ఫుల్గా వర్షం పడిపోయి టెంట్ అది ఇరిగిపోయింది. గాలి అది చాలా దారుణంగా అది వేసింది. చూసుకోవచ్చు, చలి అది వేస్తుంది, మనం బాగా తడిసిపోయాము. టీ అయితే పెట్టుకుంటున్నాము. ప్రజెంట్ అయితే టీ పెట్టుకున్నాం సార్. ఏమైందంటే మొత్తం వర్షం వచ్చి ఒక్క గాలి, వర్షంతో పాటు గాలి రావడం వల్ల మొత్తం ఇరిగిపోయి ఎగిరిపోయింది అనమాట. అందువల్ల మళ్ళీ ఏం చేసామంటే ఇప్పుడు దగ్గరలో ఇలా చెట్టు మీద లాగా మనం బరకం ఉంది కాబట్టి బరకం వేసాము. బరకం వేసి ఇప్పుడు మనం టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ఎందుకంటే వర్షంలో ఫుల్ తడిసిపోవడం వల్ల చలి వేస్తుంది, అందుకే టీ ప్రిపేర్ చేసుకొని తాగుతాము. దీని తర్వాత మీకు బిర్యానీ అనేది చూపిస్తాను. ప్లస్ టెంట్ అది లేదని ఏమనుకోవద్దు, ఎందుకంటే వర్షం పడడం వల్ల పడ్డది సడన్ గా. మేము అనుకోలేదు ఇంత వర్షం పడుతుంది, ఇలా గాలి వేస్తుందని. ఇరిగిపోయింది టెంట్ అయితే మంది, కాకపోతే ఇలా సెటప్ చేసాం. ఏమనుకోవద్దు, తర్వాత మళ్ళీ మంచి టెంట్ అయితే తీసుకుంటాము. ప్రజెంట్ అయితే టీ తాగుతాం ఫ్రెండ్స్. టీ తాగిన తర్వాత కొంచెం చలి తగ్గుతుంది, అప్పుడు మనం మళ్ళీ వంట మీకు ఉన్న బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. అది కూడా మీకు చూపించి చేస్తాను.
ఇది కాక ఇప్పుడు నెమ్మల్లో ఏటో తెలీదు సౌండ్ అరుస్తున్నాయి మనకి వినిపిస్తున్నాయి. మరి మళ్ళీ మీకు అరిస్తే మనకి రికార్డ్ చేసి చూపిద్దాం. నెమ్మల్లో మరి ఏటిగా తెలీదు. నమ్మలో తెలియదు, మరి ఏ జంతువులో మనకు అది తెలియట్లేదు. తెలియట్లేదు కాకపోతే వినబడుతున్నాయి. చూపిస్తాను మీకు. ఇప్పుడు ఆగింది సౌండ్. పిట్టలు అయితే అరుస్తున్నాయి. నెమ్మలో ఏదో అరుస్తుంది మరి. ప్లేస్ అయితే చాలా డేంజర్ గా ఉంది. చుట్టూ ఎవరు లేవు కానీ మేరలోని ఇదంతా ఇలాగ అడవి అంటే కొండ దగ్గర అడవిలాగా ఉంది ఇదంతా మొత్తం ప్లేస్. మీరు ఇందా చూపించాం కదా, దీనికి ఆపోజిట్ లోనే మనకి పోలవరం ప్రాజెక్ట్ వాటర్ అది వెళ్తది. మనం ఇక్కడ వేసాం అనమాట. ఇటు చూసినా మనకి ఏం లేదనమాట. మనకి ఎటు ఇప్పుడు చూద్దాం, నైట్ కప్పుకున్నా అయితే ఇక్కడ చేయదు. కొంచెం స్కేరీగానే ఉంది. చూద్దాం, నైట్ మళ్ళీ వర్షం పడినా సరే మనకి ఇదే షెల్టర్ ఉంది. ఇక్కడే మనం స్టే చేయాలి. స్టే చేసి ఇక్కడ ఏదో అడ్జస్ట్మెంట్ అవుతాం నైట్ కి. మీకు ఎలా ఉందన్నది వీడియో చివరి వరకు చూడండి. చాలా బాగుంటుంది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చికెన్ కుండ బిర్యానీ చేసుకుంటున్నాము. పాట్ బిర్యానీ చేస్తున్నాను. ఇప్పుడు దానికి కావాల్సింది ఏంటంటే, ముందు మనం చికెన్ బాగా కడుక్కున్నాము. కడుక్కున్న తర్వాత దీంట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం. ఇవన్నీ ఏం చేయాలంటే ముందు మనం కలిపేసుకోవాలన్నమాట. మొత్తం మొత్తం మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకున్నాము. తర్వాత అలాగే ఇందులో కొంచెం బిర్యానీ పౌడర్ వేసుకున్నాము. అలాగే చికెన్ మసాలా కూడా కొంచెం, మనం ఒక స్పూన్, ఏదైనా సరే ఒక స్పూన్ లెక్క స్పూన్ వేసుకుంటాం. కొంచెం అంటే మనం తక్కువ చేస్తున్నాం. ఇది ఏంటంటే మనం కరెక్ట్గా 1/2 kg చికెన్ అనమాట. అందులో మనం ఒక స్పూన్ అన్నట్టు ఇది గరం మసాలా కొంచెం అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం వేసుకోవచ్చు. కొద్దిగా కారం వేసుకున్నాము. తర్వాత కొంచెం సాల్ట్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇది మొత్తం మిక్స్ చేసుకుని మొత్తం ఏం చేయాలంటే, ఇప్పుడు చికెన్ మొత్తం ఏం చేయాలంటే, ఇప్పుడు మసాలాలు ఏదైతే వేసామో అవన్నీ బాగా మిక్స్ అవ్వాలన్నమాట. ఓకే, అది బాగా కలిసిపోయిన తర్వాత మసాలాలు మొత్తం ఆ చికెన్ పట్టుకోవాలన్నమాట. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం లాస్ట్లో పెరుగు వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఓకే, కొద్దిగా పెరుగు వేసుకొని బాగా ముందు మసాలాలు కలిపిన తర్వాత పెరుగు వేసుకోవాలన్నమాట. అది కూడా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేయి. ఓకే ఫ్రెండ్స్, ఇది బాగా మనకి బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 10 నిమిషాలు మనం అలా పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఏదైతే రైస్ ఉందో రైస్ని బాగా కడిగి నానబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్లో జస్ట్ 2 బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇందులో 4 లవంగాలు, ఒక 4 యాలకులు మనం అందులో వేసుకోవాలి. యాక్చువల్గా మనం రెడీమేడ్ చేసేది కానీ ఇక్కడ మనకి ఇలా వస్తే ఇలా ట్రై చేయడం వస్తుంది. లేదంటే మనకి ఇక్కడ రైస్ కుక్ చేసేది. ఇది యాలకులు లవంగాలు అన్నీ వేసాము. తర్వాత ఇందులో మనం ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాము. కొంచెం ఫ్లేవరింగ్ కాకుండా ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు దాంట్లో పచ్చిమిరపకాయలు కూడా మనం వేస్తాము. ఫ్లేవర్ బాగా వస్తుంది.
ఉల్లిపాయలు అయితే వేసాము, బాగా ఏగల ఏగిందాకుండి మనం చికెన్ వేసుకున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఉల్లిపాయలు అవి బాగా వేగాయి. ఇప్పుడు మనం దీంట్లో మనం చికెన్ వేసుకుందాం, మారినేట్ చేసిన చికెన్. ఇంకా చికెన్ వేసుకొని దీన్ని బాగా కలపాలా. ఒక 10 నిమిషాలు, 10 నుంచి 15 నిమిషాలు బాగా కుక్ అయిందనుకో చికెన్, అప్పుడు మనం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు దీన్ని బాగా కుక్ చేసి ఆ తర్వాత మనం రైస్ వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం, మనం గట్టిగా 10-15 నిమిషాలు అవుతుంది, చికెన్ బాగా బాయిల్ అవుతుంది చూసారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాం. ఇది మొత్తం చికెన్ అంతవరకు అయిందా. ఇది ఫ్రెండ్స్ ఇలా వాటర్ దిగాలన్నమాట. ఇలా వాటర్ దిగిందాక అలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక ఏదైతే రైస్ నానబెట్టుకున్నామో మనం ఆ రైస్ వేసేస్తాం అన్నమాట. ఇలా రైస్ మనం అందులో వేసేస్తాం. ఇది కరెక్ట్గా గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నాం మేము. గ్లాస్కి మన గ్లాస్తో కొలత మనం వాటర్ వేసుకోవాలన్నమాట. మొత్తం మిక్స్ చేసుకున్నాం. ఒక 2 మినిట్స్ అలా అందులోనే రైస్ మసాలా మొత్తం రైస్ కూడా ఎక్కాలన్నమాట. ఒక 2 మినిట్స్ ఇలా బాయిల్ అవ్వడం వల్ల మనం దీని మీద మూత పెట్టేసుకున్నాం. ఒక 2 నిమిషాలు తర్వాత మనం వాటర్ వేసుకున్నాం. చాలా చీకటిగా సౌండ్లు కూడా వస్తున్నాయి. బిర్యానీ అయితే అవుతుంది, కొండ బిర్యానీ. రైస్ అలా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంతో పాటు 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అంటే గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలన్నమాట. గ్లాస్ వేసాము, ఇది 2వ గ్లాస్ వాటర్ వేసాము. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇది బాగా కలుపుకొని మనం మూత పెట్టేసుకుంటే ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్ మీద మనం ఒక 20 మినిట్స్ ఆన్ చేసుకొని తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. అలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. అయితే 2 నిమిషాలు అయింది. ఒకసారి చూద్దాం, ఓపెన్ చేసి అసలు ఎలా ఉడికింది, ఎంతవరకు ఉడికింది ఏంటనేది. ఆ తర్వాత మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే కరెక్ట్గా 15 నిమిషాలు మనం లో ఫ్లేమ్లో పెట్టాము, ఎలా వచ్చిందని చూసారా. బిర్యానీ మొత్తం సూపర్ వచ్చింది. దీన్ని మనం ఒకసారి కలుపుకొని మ్యాక్సిమం ఇందులో వాటర్ అయితే లేదు, కొంచెం చిన్నదైతే ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి బిర్యానీ అయితే అయిపోయింది. అది మనం ఇప్పుడు వేడివేడిగా చేస్తున్నాం. బిర్యానీ అయితే చూడడానికి అయితే అదిరిపోయింది. బిర్యానీ, కొండ బిర్యానీ. ఇప్పుడు మా వాడు టేస్ట్ చేద్దాం, ఎలా ఉందన్నది టేస్ట్ చేస్తాడు, చూద్దాం. ఎందుకంటే వేడి వేడి కొండ బిర్యానీ అయితే రెడీ చేసి మా వాడు చూడడానికి అయితే అదిరిపోయింది. చూద్దాం, టేస్ట్ చేద్దాం. చలేస్తుంది ఒక పక్క నుంచి.
వేడి వేడిగా చూద్దాం తిని టేస్ట్. సూపర్ అదిరిపోయింది బిర్యానీ అయితే మాత్రం, కొండ బిర్యానీ. మీరు మాత్రం అయితే చూస్తే అదిరిపోద్ది బిర్యానీ, ముక్కది బిలే ఉడికింది. బాగుంది. ఈ వాతావరణంకి వేడికి బిర్యానీకి చాలా బాగుంది, సూపర్ ఉంది. అండి భోజనం అయితే అయిపోయింది. మనం చూసుకొచ్చేసి టెంట్ అదినే ఎలా ఉందో అయితే ప్లేస్ అదినే. ఇంకా మనం ఇలాగే సెట్ చేసుకున్నాము. అంటే వర్షం వల్ల మాకు ఇబ్బంది అయిపోయింది. అలా సెట్ చేసుకున్నాం ఏదో అలాగా. ఇదిగోండి చెట్టు మీద నుంచి అలా వేసాం బరకం. చుట్టూ గాలి అది వేస్తుంది. నైట్ కి మనం ఇందులోనే పడుకోవాలా? ప్లేస్ చూస్తే మనం ఎలా సెట్ చేసామండి. అంటే ఇలా సెట్ చేయబోతుంది కానీ మనకి టెంట్ మధ్యలో మనకి డ్యామేజ్ రావడం వల్ల, బాగా గాలి వాన రావడం వల్ల మనం పగిలిపోయింది. దానివల్ల మనం ఎలా సెట్ చేసి ఇప్పుడు నైట్ ఎక్కడ పడుకుంటామండి. అయితే మరి సేఫ్టీ అయితే ఏమీ లేదు మరి చుట్టూలోన. మనం దీనికి ఎంత అడ్జస్ట్మెంట్ అవుతాం చూసుకోవచ్చు. బయట లొకేషన్ అయితే ఎలా ఉందో. ప్లేస్ అయితే ఎలా ఉంది మనకి చూడొచ్చు. టైం చూడొచ్చు. చూసుకోండి టైం అయితే 9:41 అవుతుంది. 9:42 అవుతుంది. ఈ టైంలో ప్లేస్ అయితే ఎలా ఉంది మనకి. చుట్టూ నిశ్శబ్దం, చాలా నిశ్శబ్దం భయానకరంగా ఉంటుంది. ఇటు చూసిన అసలు ఎటువంటి ఏం లేదు, నిశ్శబ్దంగా ఉంది ప్లేస్ అయితే మాత్రం. నాకైతే సౌండ్లు అయితే వచ్చాయి, ప్రజెంట్ అయితే సౌండ్స్ అయితే ఏమి రావట్లేదు. ప్లేస్ అయితే ఎలా ఉంది. ఇది మన టెంట్ అయితే, ప్రజెంట్ మన టెంట్ దగ్గర ఉన్నాము. టెంట్ ప్లేస్ అయితే ఇక్కడ వేసాము. మనకు బాగా విపరీతంగా గాలి వస్తుంది. సరే ఫ్రెండ్స్, మళ్ళీ మేము టైం అవుతుంది, ఇంకా నిద్ర వస్తుంది, పడుకుంటాం. అయితే ఒకవేళ మధ్యదారులు ఏమన్నా సమయంలో ఏదైనా రికార్డ్ అయితే కనుక మీకు వినిపిస్తాను. అయితే పడుకున్నాం. మరి మళ్ళీ గాలితో ఫుల్గా వేస్తుంది. టెంట్ ఎగిరిపోయేలాగా అనిపిస్తుంది, చాలా హెవీ గాలి వేస్తుంది. సరే అయితే మంచిగా పడుకున్నాం. ఒకవేళ నైట్ టైం కూడా ఎక్కువ అవుతుంది. టైం చూపిస్తాను మీకు ఇప్పుడు ఎంత అవుతుందని. టైం చూస్తే మీకు కరెక్ట్గా 10:15 అవుతుంది. మీకు కనిపిస్తుందో తెలియదు, 10:15 అవుతుంది. సరే అయితే ఫ్రెండ్స్, గుడ్ నైట్. అయితే మరి పడుకుంటాం. మరి నైట్ అయినా రికార్డ్ అయినా మనం చూపిద్దాం టైం అది అండి. మనం అయితే లోపల పడుకున్నాం. పడుకోబోతుకి సడన్ గా పాము అయితే వస్తుంది మా దగ్గర టెంట్లోకి. పాము వస్తే లేచి ఇగో బయటనైతే పరుచుకున్నాము దాకా కూర్చోడానికి. గాలి అయితే విపరీతంగా వేసేస్తుంది. మనం అయితే ఓపెన్ ప్లేస్ లో పడుకున్నాము. మొత్తం చూసుకోవచ్చు, మీకు చూపిస్తాను టెంట్ కూడా ఎక్కడ ఉంది ఏంటన్నదని, మేము ఎక్కడ వేసాం అన్నదని. ఇప్పుడు ఏవైతే కరెక్ట్గా టైం అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు టైం చూసిన తర్వాత ఇప్పుడు మీకు లొకేషన్ కూడా చూపిస్తాను, నైట్ టైం ఎలా ఉంది ఏంటన్నది. హాయ్ ఫ్రెండ్స్, టైం అయితే చూపిస్తారు మీకు చూసుకోవచ్చు. మనకి టైం ఎగ్జాక్ట్గా మనకి 12:10 అవుతుంది నైట్. చూసుకోవచ్చు ప్లేస్ అయితే ఎలా ఉందో. మొత్తం అంతా చేయడం ఫుల్గా గాలి అయితే వచ్చేస్తుంది. అసలు మనకి ఇక్కడ అవ్వట్లేదు, ఫుల్గా మనకి గాలి అయితే వస్తుంది. ప్లేస్ అంతా ఎలా ఉందో. అయితే ఇగో బయటనైతే వేసుకున్నాం అండి. ప్లేస్ అంతా ఉందండి, చూడొచ్చు. ఈ గాలి వచ్చేస్తుంది మనకి పడుకోవడానికి అవ్వలేదు. గాలి రావడం వల్ల వెళ్ళిపోతుంది. దాంతోపాటు అక్కడ పాము కూడా వచ్చింది. అందువల్ల మనం అక్కడ ప్లేస్ తీసి బయట ఓపెన్ ప్లేస్ వేసుకుని ఉండేది అంతా.
ఇక ప్లేస్ ఒక ప్లేస్లో పడుకున్నాము. ఫుల్ గాలి రావడం వల్ల అస్సలు నిద్ర పట్టట్లేదు. దాంతోపాటు సౌండ్స్ అవి విపరీతంగా వస్తున్నాయండి. చూసా దానివల్ల సరిగ్గా నిద్ర పట్టలేదు. ప్లేస్ అయితే చాలా హెవీగా గాలి వస్తుంది, చాలా ఎక్కువ వస్తుంది. మనం వేసుకున్న టెంట్లు కానీ ఇవి కానీ ఉండట్లేదు, ఎగిరిపోతున్నాయి ప్లేస్లో. చూడండి చెట్లు చూడండి అలా ఎగిరిపోయి గాలి అసలు ఎక్కడ కూడా. సరే ఫ్రెండ్స్, అయితే చూద్దాం మార్నింగ్ చూద్దాం.